ఇక అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అయితే అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని దీన్ని అత్యవసరంగా విచారించాలని కూడా కోరారు. అయితే మధ్యాహ్నం చెబితే ఎలా అంటూ కూడా హైకోర్టు పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. అయితే తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇక ఉదయమే మెన్షన్ చేయాలి కదా అంటూ కూడా హైకోర్టు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇక సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ కోసం ఆయన న్యాయవాది ప్రయత్నాలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కూడా హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ను బుధవారం వేశామని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అయితే అత్యవసర పిటిషన్ అయితే ఉదయం 10:30 గంటలకి మెన్షన్ చేయాలి కదా అంటూ కోర్టు అల్లు అర్జున్ న్యాయవాదిని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని పిటిషనర్ అయితే కోరారు. మధ్యాహ్నం 1:30 సమయానికి లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ తెలిపారు. ఇక సోమవారం వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కేసులకు సంబంధించి సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును న్యాయస్థానాన్ని అయితే కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది కూడా తెలిపారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. ఇక అల్లు అర్జున్ను అరెస్ట్ చేశామంటూ కూడా సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే నిర్ధారించారు. ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన ఆయన్ను లా అండ్ ఆర్డర్ సిపి విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. ఇక అంటే ఆయన్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ కూడా పోలీసులు అయితే రికార్డు చేశారు. ఆ తర్వాత ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో అక్కడ ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కానీ పేషెంట్లు కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అల్లు అర్జున్ కూడా వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత సూపరింటెండెంట్ రూమ్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా కూడా లా అండ్ ఆర్డర్ సిపి విక్రమ్ సింగ్ మాన్ అయితే వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి కూడా తెలిపారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు.